మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభువా, ఇదిగో నా తండ్రి నాయన అయ్యా వాక్య భాగము మంచి తండ్రి మాతో అందరితో నీవు మాట్లాడిన తండ్రి యేసయ్యా అయ్యా నిలబడేది నీవు మాట్లాడేది నేను అన్న తండ్రి దేవా యేసు ప్రభువా, అనేకమైన బిడ్డలతో మాట్లాడు స్వామి యేసయ్యా అయ్యా నీ వాక్కుతో నా తండ్రి అనేకమైన బిడ్డలను బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి యేసయ్యా అయ్యా నీ వందనాలు స్తోత్రము స్తుతులు సమర్పిస్తూ తండ్రి గారిని పరిశుద్ధుల్ని కూడి అన్న మమ్మల్ని చేతులకు నీ కృపాస్తాలకు అప్పగిస్తూ తోడై నడిపించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క వాక్య భాగంలో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా మరి తనతో చెప్పిన కాలమున కుమారుణ్ణి కనెను. మరి ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోయివారి వద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయనే అని తన తండ్రితో చెప్పాను. మరి అతడు వారిని ఎత్తుకుని తల్లి వద్దకు తీసుకుని రమ్మని పనివారితో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి వద్దకు తీసుకుని పోయాడు. పిల్లవాడు మధ్యాహ్న కాలం వరకు తల్లి తొడల మీద పండుకుని ఉండి చనిపోయాను. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు విశ్వాస నేత్రములు వీక్షించు సొన్నవి నిన్ను విశ్వాస నేత్రములు వీక్షించు సొన్నవి నిన్ను ఉన్నట్లు చూసి సన్నుతించునట్లు ఉన్నట్లు చూసి సన్నుతించునట్లు నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో మరి ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగంలో 4వ అధ్యాయంలో మరి ఆయన ఒక గ్రామానికి వచ్చినప్పుడు మరి ఆమె అంటుందన్నమాట, ఎప్పుడు కూడా మరి ఆ ఇంటిలోనికి ఆయన వచ్చేవారు అనమాట. మరి వచ్చినప్పుడు ఆమె అంటుంది, మరి మన వద్దకి వచ్చుచున్న మరి దైవజనుడు చెత్త భక్తులు మరి మన యందు కనుపరిచి మరి ఉన్నాడు. మరి ఆయన దైవజనుడు గనక ఆయన కొరకు మనము గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మరి మంచము వల్ల పీట దీపస్తంభము ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేస్తాడని చెప్తుందన్నమాట తన భర్తతో. మరి చెప్పినప్పుడు అట్లాగే మరి ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా మరి పైన ఒక గది కట్టారు. ఆయన వచ్చినప్పుడల్లా గదిలో ఉండేవాడు అనమాట. అప్పుడు మరి అంటున్నాడు అనమాట, ఆయన గెహాజీ అని మరి ఆయన జతను ఉండే ఆయనతో అంటున్నాడు, మరి ఆ స్త్రీకి ఏమి కావాలో చెప్పమంటే ఆయన అంటున్నాడు, మరి ఆ స్త్రీకి మరి పిల్లలు లేరన్నప్పుడు మరుసటి ఏట మరి ఆమె కుమారుణ్ణి కంటది అని మరి దైవజనుడైన ఎలీషా మరి అతనితో చెప్పగా
మరి ఆ కాలమున కుమారుని కందనమాట. ఆయన ఎట్లయితే చెప్పాడు ఆ దైవజనుడు, అదే ప్రకారంగా ఆమెకు మరి కుమారుడు కలిగాడనమాట. మరి ఆ తర్వాత ఆ బిడ్డ అంటే ఎదిగిన తర్వాత ఒకనాడు కోయివారి యొద్దనున్న అంటే చేలో ఉన్నాడు తన తండ్రి. మరి ఆ తండ్రి దగ్గరికి మరి పోయి అక్కడ ఉండగంట వాడు నా తలపోయనేనని తన తండ్రితో చెప్తున్నాడు అనమాట. అంటే మరి తలనొప్పి వచ్చిందనమాట ఆ చిన్నవాడికి. అతడంట వాడిని ఎత్తుకుని తన తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని మరి పనివారితో ఒకడితో చెప్పగా, మరి ఆ బాలుడిని ఎత్తుకుని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయాడనమాట. పిల్లవాడు మధ్యాహ్నం వరకు మరి తల్లి తొడల మీద పండుకుని ఉండి చనిపోయాడనమాట. ఇక్కడ మరి దేవుని యొక్క వాక్య భాగంలో ఏంటంటే, మరి ఒక కుమారుడు లేనప్పుడు ఆ దైవజనుడు ఆ ఇంట్లోనికి వచ్చినప్పుడు మరి మరుసటి ఏటకు నీకు కుమారుడు కలుగుతాడని చెప్పినప్పుడు అదే ప్రకారంగా మరి ఆ కుమారుడు పుట్టాడు. పుట్టి పెరిగిన తర్వాత మరి ఇక్కడ ఏం జరిగిందంటే మరి చనిపోయాడు అనమాట పిల్లోడు. అప్పుడు ఆమె పనివారిని దైవజనుని మంచం మీద మరి ఆ పిల్లవాడిని ఎక్కడ పెట్టిందంట, మరి ఆయనకు ఒక గది కట్టింది కాబట్టి ఆ పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చిందనమాట. ఆమె ఏం చేసిందంటే పిల్లవాడిని దైవజనుడు మంచం మీద పడుకొండబెట్టిందనమాట. పెట్టి మరి బయటకు వచ్చి ఒక పనివారిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, ఏం చెప్తుందంటే ఇక్కడ ఏమే మరి సంతానము నీకు కలుగుద్దని చెప్పిన మరి దైవజనుని యొద్దకు నేను వెళ్తాను. మరి ఏమంటుందంటే ఒక గాడిదను మరి నాకు ఇవ్వమని ఆమె అనగా, మరి అతడు అంటున్నాడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే, అతని యొద్దకు ఎందుకు నీవు పోతున్నావని అడగగా ఆమె అంటుంది, నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంట కట్టించి తాను ఎక్కి తన పనివానితో అంటుంది, శీఘ్రముగా తోలుము, నేను నీకు చెలవిచ్చితేనే కానీ నిమ్మళముగా తోలవద్దని చెప్తుందన్నమాట. ఎవరితో చెప్తుందంటే మరి పనివాడితో చెప్తుంది. ఆ గాడిదకు గంట కట్టించింది. మరి ఆ గాడిద మీద కూర్చుంది, తోలమంటుంది అనమాట. ఎక్కడికి వెళ్తానికి, మరి దైవజనుడైనా మరి ఎలీషా దగ్గరికి వెళ్తానికి మరి మరి ఆ గాడిద మీద ఎక్కి వెళ్తున్నారన్నమాట. మరి అప్పుడు 29 వచనములో 4వ అధ్యాయము 29లో అతడు మరి అప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళిందనమాట ఆమె. మరి దూరంగా పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకునేను. గెహాజీ అంటే మరి ఎలీషా పక్కనున్న ఒక సేవకుడు అనమాట. ఆయన అంటున్నాడు, ఆమెను తోలివేయటకు దగ్గరకు రాగా దైవజనుడు అంటున్నాడు, ఆమె బహు వ్యాకులుగా ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియచేయక మరుగుపరిచెను, ఆమె జోలికి పోవద్దని వారికి ఆజ్ఞ ఇస్తున్నాడు అనమాట. హల్లెలూయా. మరొక మాట దేవుడు కూడా మరుగు పెడతాడనమాట. ఇక్కడ మరి అన్నీ బయలుపరుస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మరి ఆమె వస్తుంది, ఆమెని తోలివేయాలని గెహాజీ అంటుంటే మరి ఈ యొక్క సంగతి నాకు మరుగుపరిచాడు దేవుడు, నీవు ఆమె జోలికి పోవద్దు అని మరి గెహాజీతో చెప్పుతున్నాడు అనమాట ఎలీషా. అలా అతడుని వెళ్ళింది మరి దైవజనుని వద్దకు వెళ్ళింది అనమాట ఆమె. మరి వెళ్ళినప్పుడు అంటున్నాడు, నా కుమారుడు మరి చనిపోయాడయ్యా, మరి నీవు నాకిచ్చిన ఈ కుమారుడు చనిపోయి ఉన్నాడని ఎవరితో చెప్తుంది, ఎలీషా ప్రవక్తతో చెప్తుందన్నమాట, దైవజనుడితో చెప్తుందన్నమాట. మరి ఏలిన వాడైన నిన్ను అడిగి నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని మరి అతనితో మనవి చేయదు. అంటే నేను కుమారుడిని అమ్మని నిన్ను అడిగానా, మరి నీవు నా కుమారుడు ఇచ్చావు, మరి ఆ కుమారుడు ఇట్లా చనిపోయాడు అని మరి ఆ దైవజనుడితో చెప్తుందన్నమాట. అక్కడ అతడు అంటున్నాడు, నీ నడుము బిగించుకుని నా దండమును చేత పట్టుకుని పొమ్ము, ఎవరైనా నీకు ఎదురుపడినలా వారికి నమస్కరించవద్దు, ఎవడైనా నీకు నమస్కరించినలా వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపించాడనమాట. హల్లెలూయా. ఏం పట్టుకెళ్ళమంటున్నాడు,
ఒక దండమని పట్టుకెళ్ళమంటున్నాడు అనమాట. మరి నీవు పట్టుకెళ్ళి ఆ చనిపోయిన మరి పిల్లవాడి మీద పెట్టినప్పుడు ఆ పిల్లవాడు బతుకుతాడని మరి ఎలీషా చెప్తూ ఉన్నాడు అనమాట. మరి అప్పుడు ఆమె ఏం చేసిందంటే మరి ఆ దండాన్ని పట్టుకుని మరలా మరి ఆ గాడిదను మరి ఎక్కి తన యొక్క ఇంటికి వచ్చిందనమాట. 32వ అధ్యాయంలో వచనములో మరి ఎలీషా ఆ ఎంటకు చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచాడనమాట. ఏం చూశాడు? ఏమిని నడవమన్నాడు, నా దండం పట్టుకుని నీవు నడవమన్నాడు. మరి తాను కూడా మరలా ఏం చేస్తున్నాడంటే మరి ఆ పిల్లోడు దగ్గరికి వచ్చాడనమాట. మరి తన గదిలో ఉన్న మంచం మీద పండుకుని ఉండుట చూసి తానే లోపలికి పోయి మరి వారి దగ్గరే లోపలి ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసాడనమాట. మరి ఎవరికి చేశాడు? మరి యెహోవాకి ప్రార్థన చేసాడనమాట. ఆయన దైవచరుడైన ఎలీషా మంచం మీదకి ఎక్కంట బిడ్డ మీద తాను శాసుకుని తన నోరు వాని నోటి మీద, తన కాళ్ళు వారి కాళ్ళ మీద, తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పండుకొనగా మరి పొడుగుగా పండుకొనగా బిడ్డంట ఒంటికి వేడి పుట్టింది. తాను దిగి ఇంటిలో మరి ఇతడ నుండి యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డంట 7 మార్లు మరి 9 కళ్ళు తెరిచాడంట. హల్లెలూయా. చనిపోయిన పిల్లవాడు బ్రతికాడనమాట. మరి ఎలీషా గారు ప్రార్థన చేయగా మరి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎలీషా ప్రవక్త మరి ఆమెకు ఒక దండాన్ని మరి ఇచ్చి పంపించినట్లుగా మరి ఆ దండ మనకు ఇచ్చుకుని దేవుడు నాకు మరి దైవజనుడు మాట వినాలని ఏం చేసిందంట దండాన్ని పిచ్చుకుని మరి వచ్చినట్లుగా మనము మరి యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. రెండోదిగా మరి లోకాసు వార్త 2వ అధ్యాయము సంగమునకు నిత్యమును జయము జయము నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. హల్లెలూయా. మరి రెండవదిగా లోకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మరి దానికి ఇదే మీకు ఆనవాళ్ళు అంటుందన్నమాట. ఇక్కడ మరి ఏం చెప్తుంది? ఒక శిశువు పొత్తెగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండుట మీరు చూచెదరని మరి వారితో చెప్పుకున్నాడు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయించి ఉండెను. హల్లెలూయా. మరి ఇక్కడ నిజమైన ఆనవాళ్ళు అనమాట. ఒకటి మరి ఏ మానవాళ్ళు చెప్పమంటున్నారంటే మరి ఏ మానవాళ్ళు చెప్తుంది ఇక్కడ చెప్పాలి. మరి ఒక ఆనవాళ్ళు మీకు మరి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పినప్పుడు మరి ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. అంటే ఒక శిశువు పొత్తె గొడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండుట మీరు చూసేదరని వార్త చెప్తుంది. మరి పొత్తె గొడ్డలతో ఒక శిశువు మరి చుట్టబడి ఉండుట మీరు చూస్తారని చెప్తున్నమాట దూత. అంటే ఇది ఒక ఆనవాలు. మరి ఏ ఆనవాలు అంటే పొత్తి గొడ్డలు మరి చుట్టబడి ఉండుట ఒక ఆనవాలు చెప్తుంది అనమాట. ఇక్కడ రెండవదిగా ఆమె మొదటిదిగా దండం పిచ్చుకుని వెళ్ళిందనమాట దైవజనుడు చెప్పినట్లుగా. మరి రెండోదిగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల కొరకు కూడా దేవుడు మరి ఎందుకు పుట్టి ఉన్నాడంటే ఆయన మరి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటున్నాడు అనమాట. ఎవరి కొరకు పుట్టాడంటే దేవుడు
మరి ఈ లోకంలో ఉన్న మనందరి కొరకు ఆయన మరి ప్రతి సంవత్సరం కూడా ఆయన మరి పుట్టుచూ ఉన్నాడు అనమాట. నేడు రక్షకుడు మరి మన కొరకు పుట్టాడు అని, నా కోసమే పుట్టాడు అని మరి మనందరం కూడా మరి ఏం చేయాలి? ఆయన్ని మరి పరలోక సైన్య సమూహము ఆయనతో కూడా ఉంది. మరి ఆ స్థలంలో దేవునికి మహిమయు, మరి పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు భూమి మీద సమాధానం కలుగులుగా కానీ మరి ఇక్కడ స్తోత్రము చేయించి ఉన్నారన్నమాట దేవునికి. హల్లెలూయా. మరి దేవుని మనం కూడా ఏం చేయాలి? మన కొరకు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. మరి మనం దైవ సన్నిధిలోకి వచ్చి ఈ దూతతో కూడా ఎట్లయితే పరలోక సైన్య సమూహము మరి స్తుతించుచు గణపరుస్తూ ఉన్నారో, మరి ఎప్పుడైతే గణపరుస్తారో ఆయనకి ఇష్టలైన మనుషులకు ఈ భూమి పైన సమాధానము కలుగుద్దంట. హల్లెలూయా. మరి మనందరం కూడా రెండవదిగా మరి ఆయన పొత్తె గుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూసి ఉన్నారని మరి ఇక్కడ దూత చెప్తుందన్నమాట. మరి మూడవదిగా మనం చదువుకున్నాము యెహోషువ గ్రంథము 你呀，别人你有అనుసరించు ఆత్మలో నాకిమ్మయ్యా నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మలో నాకిమ్మయ్యా నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో మోషే గారు మృతి పొందిన తరువాత యెహోషువ ప్రవర్తన దేవుడు ఎన్నుకున్నాడు అనమాట. మరి ఆయన తర్వాత యెహోషువ ప్రవర్తన దేవుడు మరి ఎన్నుకున్నాడు అనమాట. ఆయన అంటున్నాడు దేవుడు మొదటి అధ్యాయము యెహోషువ గ్రంథము మరి 6వ అధ్యాయములో మరి నిన్ను ఎడువను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. మరి వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వదేనము చేసేదవు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను అని ఎవరితో చెప్తున్నాడు? దేవుడు యెహోషువ ప్రవక్తతో చెప్తున్నాడు అన్నమాట. మరి మోషే నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కూడా నీవు చేయవలెను. నీవు మరి ఏమంటున్నాడంటే నిన్నెడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా నీవు ఉండుము అని మరి యెహోషువ ప్రవక్తతో చెప్పుచూ ఉన్నాడు అన్నమాట. మరి 2వ అధ్యాయంలో నూను కుమారుడైన యెహోషువ మరి ఏగులు వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశము ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి పంపాడనమాట. ఎరుకో అనే ఒక పట్టణాన్ని మరి మీరు చూడండి వెళ్ళి అని మరి చెప్పినప్పుడు మరి ఆ యొక్క గ్రామంలో అంటే ఆ దేశంలో ఒక స్త్రీ ఉందన్నమాట. రహాబు అని మరి ఆమె పేరు వేశ్య. రహాబు ఆమె పేరు. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వారిని దాసిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిందో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయారో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమి పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెల్లో వారిని దాసి పెట్టిందనమాట. హల్లెలూయా. మరి యెహోషువ ప్రవక్త ఏం చేశాడంటే ఎరుకో అనే మరి ఒక పట్టణాన్ని మరి మీరు వెళ్ళి ఏగి చూసి రండి అని ఇద్దరు మనుషుల్ని పంపించాడు అనమాట. ఆయన పంపించినప్పుడు మరి ఆ స్త్రీ ఇంటికి వచ్చారనమాట. వాళ్ళు మరి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నవారు ఈ ఇంటికి మరి ఇద్దరు మనుషులు వచ్చారు కదా, మరి వాళ్ళు ఏరి అని ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఆమెని. అడుగుతుంటే వచ్చిన మాట నిజమే కానీ మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు
మరని ఏం చేసింది, వాళ్ళ మీరు వెళ్ళి వాళ్ళని వెతికిన ఎడలా మీకు దొరుకుతారు వెళ్ళమని వాళ్ళ పంపించేసింది. మరి యొక్క ఇద్దరు మనుషులు కూడా ఎక్కడ దాచిపెట్టిందంట, పైన మరి అటుకి మీదకి ఎక్కి జనపనారలో వాళ్ళిద్దరిని కూడా దాచిపెట్టిందంట. మరి ఆ యొక్క పట్టణాన్ని పాడు చేస్తానికి, అంటే ఆ పట్టణం ఉండదన్నమాట. మరి అప్పుడు మరి ఈ యొక్క వాక్య భాగంలో ఏంటంటే నిజమైన ఆనవాలు ఇచ్చి అంటుందామే, ఈ పట్టణాన్ని మరి నాశనం చేసినప్పుడు మరి నిజమైన ఆనవాలు ఇచ్చి నాకు నా తండ్రియు నా తల్లియు నా అన్న తమ్ములు నా అక్క చెల్లెళ్లను వారికి కలిగిన వారందరూ సావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్టుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయమని చెప్తుందనమాట. ఆ మనుషులతో ఏమంటుందే, మరి నేను మిమ్మల్ని కాపాడాను కనుక మరి నన్ను నా కుటుంబాన్ని కూడా నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరినీ కూడా నీవు మరి మీరు కాపాడండి అని మరి ఆమె నిజమైన ఆనవాలు ఒకటి నాకు ఇవ్వండి అని మరి చెప్తుందన్నమాట. మీరు వచ్చినప్పుడు ఒక ఆనవాలు నా ఇంటికి కట్టండి అని మరి చెప్తుందన్నమాట. అప్పుడు 18వ వచనమన్నమాట, నీవు మమ్ములను దించిన ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి, ఏం చెప్తున్నారు వాళ్ళు, మరి నీవు ఈ కిటికీలో నుంచి మమ్మల్ని దించావు కదా, ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకును. నీ ఇంటి ద్వార బంధం నుండి ఎలపలకు వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమవుతుము. అయితే నీ యొద్ద మరి నీ ఇంటనన్నా ఎవరికే గాని ఏ అపాయమైనను తగినేలా దానికి మేమే ఉత్తరవాదులము అని చెప్తున్నారనమాట. ఏమంటే నీవు మాకు ఉపకారం చేసావు కాబట్టి మేము కూడా నీకు ఉపకారం చేస్తాము. మరి మమ్ములను నీవు వచ్చినప్పుడు మరి చెప్పినట్లయితే దానికి మరి మేము నిర్దోషం అవుతాము అని మరి ఇక్కడ ఈ మనుషులు చెప్పి ఏం చేస్తున్నారంటే మరి ఆ కిటికీకి ఒక ఎర్రని దారము కట్టి మరి ఒక ఆనవాలు ఇక్కడ కడుతున్నారనమాట. హల్లెలూయా. మరి ఆ యొక్క పట్టణంలోనికి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆ కిటికీకి కట్టిన ఆనవాళ్ళని చూచి మరి ఏ మాట అయితే వాళ్ళు ఇచ్చారో ఆ మాట చొప్పున మరి ఆ యొక్క ఇంటిని ఆ యొక్క తల్లి తండ్రులను అన్న తమ్ములను అక్క చెల్లెళ్ళందరినీ కూడా మరి వాళ్ళు రక్షించారనమాట. ఈ యొక్క వాక్య భాగంలో రహాబు అనే వేశ్య మరి ఏం చేసింది, తన యొక్క ఇంటి వారందరినీ కూడా రక్షించుకుందనమాట. మరి ఆ పట్టణం అంతటిని కూడా పాడు చేసినప్పటికి కూడా మరి మాట ప్రకారముగా వీళ్ళు మరి ఆ ఇంటిని ఆమె కలిగిన సమస్తాన్ని కూడా మరి రక్షించినట్టుగా మరి యొక్క వాక్య భాగంలో నిజమైన ఆనవాలిచ్చి మరి నా తండ్రిని అందరినీ కూడా మీరు రక్షించండి అని మరి వాళ్ళతో ఈమె మాట్లాడినట్టుగా తన యొక్క కుటుంబానికి ఆమె రక్షణ తెచ్చుకున్నట్లుగా మరి యొక్క వాక్య భాగంలో మనం అందరం కూడా చూస్తున్నాం అన్నమాట. మరి మొదటిదిగా మనం ఏం చెప్పుకున్నామంటే మరి ఎర్రని నిజమైన ఆనవాలిచ్చి ఎర్రని దారము కట్టింది రహాబు. ఇది మూడోది అనమాట. మరి మొదటిదిగా నీ నడుమునికి మరి దండము మరి చేత పట్టుకుని వెళ్ళమన్నాడు అనమాట. యెహోషువ మరి ఆయన ఎలీషా ప్రవక్త చెప్పిన ప్రకారంగా ఆమె దండాన్ని పట్టుకుని వచ్చిందనమాట. మరి రెండవదిగా మరి కొత్త గుడ్డలతో దేవుడు చుట్టబడి ఉంటాడని మరి దేవదూత చెప్పుచుందనమాట. మూడవదిగా ఎర్రని దారము మరి ఆ కిటికీకి కట్టి ఆ యొక్క ఆనవాళ్ళను బట్టి ఆ యొక్క కుటుంబాన్ని రక్షించినట్టుగా ఈ యొక్క వాక్య భాగంలో మరి మనందరం కూడా చదువుకుంటున్నాం అనమాట. మరి మన కుటుంబాన్ని మన బిడ్డలను కూడా మరి ప్రభువుకే మనం అప్పగించాలి దేవాయుడు. మరి నీవు రక్షించే దేవుడు వేస్తూ ప్రభాని మరి మనం ఎవరికి అప్పచెప్పాలి, మరి తండ్రికి మనం అప్పగించాలన్నమాట. చూచే ప్రతి బిడ్డ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి ఈమె ఒక్కటే ఉంది. ఈమె ఎక్కడ ఉందంటే మరి ఆ యొక్క పట్టణంలో ఒక చోట ఉందన్నమాట. మరి యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా మరి తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా మనందరం కూడా ఏం చేయాలంటే మన బిడ్డల కోసం మన కుటుంబాల కోసమై మరి ఏ స్థితిలో మనం జీవించుకున్నప్పుడు కూడా మరి దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే మరి మమ్మల్ని ఎట్టయితే నీవు
ఇక్కడ అంటుంది, మరి మీరు వచ్చినప్పుడు మమ్మల్ని నా కుటుంబాన్ని రక్షించమని అడిగినట్లుగా దేవుణ్ణి మనం అడిగినట్లయితే మరి దేవుడే రక్షిస్తాడని, కరుణిస్తాడని, ఆయన రక్షించగల దేవుడని. మరి లోకానికి వచ్చింది ఎందుకు అంటే ఆయన ప్రాణం పెట్టింది మన కోసం. ఎందుకంటే మరి ఆయన ప్రాణం పెట్టి మనల్ని బ్రతికించడానికి వచ్చారు యేసు ప్రభు అని. మరి నేడు రక్షకుడు మరి మీ కొరకు పుట్టి ఉన్నాడు గనక, మనందరి కొరకు పుట్టి ఉన్నారు గనక ప్రభువు మరి మనందరం కూడా ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసి ఆయన స్తుతించి గణపరచే వరుసలో ఉండాలని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభు ఎన్న ప్రతి ఒక్క బిడ్డ వెనుకట్లో దీవించి ఆస్వాదించునుగాక. మరి ఇరుకులో ఉన్న బిడ్డలకు ప్రభువే సాలత కలిగించునుగాక. ఆపదలో ఉన్న బిడ్డలకు ప్రభువే ఆపద తప్పించునుగాక. సంతానం లేని బిడ్డలకు ప్రభు సంతాన దీవెన దయచేయునుగాక. ఎత్త వయసు వచ్చి వివాహం కాని వారికి ప్రభువే వివాహ దీవెన దయచేయునుగాక. రహాబు అనే వేశ్యను ఎట్లయితే ప్రభు కుటుంబాన్ని రక్షించాడో మరి అనేకమైన కుటుంబాల ప్రభు ఇరుకులో ఇబ్బంది శోధనలో ఉన్న బిడ్డలను ప్రభువే రక్షించి కాపాడునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభువయ్య, నీకు స్తోత్రముల స్తుతులయ్యా, వందనాలు మరణాతలు సమర్పిస్తూ ఉన్నాం నాయన. అయ్యా దీవించండి, ఆస్వాదించండి, నీ రెక్కల నీడలో భద్రపరిచి నీ చిలువు సాటును మరుగుపరిచి దేవా అయ్యా నీ ఎదలోతుల్లో దాస్తుని తండ్రి యేసు ప్రభువయ్య. ఆపద కాలంలో పర్ణశాలలో దాసే తండ్రి యేసు ప్రభువయ్య. అయ్యా దిక్కు దోసని స్థితిలో జీవిస్తూ ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి నా తండ్రి, ఆస్వాదించి అయ్యా నీ రెక్కల నీడలో అయ్యా నీ చిలువు సాటును మరుగుపరిచి కాపాడి రక్షించి కరుణించి కటాక్షించమని అయ్యా మా తండ్రి పునరుద్ధారణపై లేచిన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. మీ మరణాత